వందనాలండి. ఈరోజు జూన్ 3వ తారీఖు. మనం ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానము లూకా 15లో 11-32 వరకు చెప్తూ ఉంటాము. దాంట్లో తప్పిపోయిన కుమారునితో మనల్ని పోల్చుకొని తండ్రిని దేవుని స్థానంలో పెట్టి దేవుడు మనం తప్పిపోయినప్పుడు తిరిగి వస్తే తప్పనిసరిగా ఆదరిస్తాడు అని చెప్పుకుంటాం. అది యేసుప్రభు కూడా ఆ ఉపమాన రీతిగా అట్లాగే చెప్పాడు. కానీ నేను ఇంకొక కోణంలో ఆ తండ్రిని గురించి, దేవుడి గురించి కాదు, ఆ పర్టికులర్ కథలో, ఆ పారబుల్లో, ఆ ఉపమానంలో ఉన్న తండ్రిని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందామని అనుకుంటున్నాను. లూకా 15:20లో ఇది టాపిక్ ఏంటంటే తప్పిపోని తండ్రి. కుమారుడు తప్పోయాడు కానీ తండ్రి తప్పిపోలేదు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరిగెత్తి వాణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని రాయబడింది. ఈ వాక్య భాగంలో తప్పిపోయిన కుమారుని గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం, కానీ తండ్రి ప్రేమగా అతన్ని దగ్గర తీసుకొనుట మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నాం. ఈరోజు తప్పిపోని ఆ తండ్రి లక్షణాలు కొన్నిటిని చూద్దాం. వింటున్న వారిలో ఎంతమంది అయితే తండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లక్షణాలు వాళ్ళలో లేకపోతే దయచేసి డెవలప్ చేసుకోమని ప్రభునామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అయితే ఇంకొకటి కూడా తర్వాత చెప్తాను, తండ్రి లేని వారి కోసం. మొదటిది, తన పిల్లల పట్ల ప్రేమ విషయంలో ఆ తండ్రి తప్పిపోలేదు. మామూలుగా తండ్రి చనిపోయాక అతని ఆస్తులు పిల్లలకి చెందుతాయి. కానీ ఇక్కడ ఈ తండ్రి తన చిన్న కుమారుడు అడగగానే పంచి ఇస్తూ ఉన్నాడు. పిల్లలపై అతనుకున్న ప్రేమను బట్టి కాదనలేకపోయాడు. అతను తప్పిపోతాడు, తప్పనిసరిగా తప్పు మార్గంలో వెళ్తున్నాడని తెలిసి కూడా తన ప్రేమను బట్టి కాదనలేకపోయాడు. రెండవది, పిల్లలను సరైన మార్గంలో పెంచటంలో ఈ తప్పిపోలేదు తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని సామెతలు 22:6లో చెప్పబడినట్లుగా ఆ విధంగా పిల్లల్ని పెంచాడు. కాబట్టి ఆ చిన్న కుమారుడు తప్పు మార్గంలో వెళ్ళినా కూడా తిరిగి వెనక్కి వచ్చేశాడు. మూడవది, నిరీక్షణలో తప్పిపోని తండ్రి. చిన్నతనం నుండి జీవిత విలువలు నేర్పించిన తండ్రి తాను మంచి మార్గంలోనే తన పిల్లల్ని పెంచాడు కాబట్టి తిరిగి వస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూశాడు. అందుకనే వాడు ఇంకా దూరంగా ఉండగానే వాడిని చూశాడు అని రాయబడింది. నాలుగవది, కనికరం చూపుటలో తప్పిపోని తండ్రి. ఏ తండ్రి అయినా కనికరం ఉంటుంది తన బిడ్డ పైన. ఈ తండ్రికి చాలా ఎక్కువ కనికరం. అతను కనికరపడి పరిగెత్తి వాని మీద పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని రాయబడింది. పందుల దగ్గర పనిచేసిన వాడు ఎంత దుర్గంధంతో ఉండి ఉంటాడో చిరిగిన దుస్తులతో నిస్సత్తువుతో ఉన్న కొడుకును ముద్దాడాడు. చివరిగా, మంచి తండ్రిగా ఉండుటలో తప్పిపోని తండ్రి. తన కుమారులిద్దరినీ ఒకేలాగా ప్రేమించాడు. పెద్ద కుమారుడు పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు చిన్న కుమారుడి కోసం జరుగుతున్న విందును బట్టి కోపగించుకొని ఇంటి బయటనే ఉండిపోయాడు. తండ్రి బయటికి వచ్చి పద్యమాలి అతని మనస్తత్వానికి అనువైన మాటలు చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. అంటే వాడు అలిగితే అలిగినాడులే అని వదిలేయకుండా పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళి తను ఎప్పుడు తనతోనే ఉంటున్నాడు కదా అని మంచిగా చెప్పి తన లోపలికి తీసుకొచ్చాడు. మనకు అలాంటి తండ్రులు చాలా అవసరం. ఒకవేళ తండ్రులు లేని పిల్లలు ఉంటే దయచేసి దిగులు పడద్దు. మనకు ఇహలోకపరమైన తండ్రి కంటే పరలోకపరమైన తండ్రి ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ఇహలోకపరమైన తండ్రి కంటే చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మనల్ని బాధ్యతలు తీసుకుంటాడు. మన పట్ల ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయడు. కాబట్టి ధైర్యంగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, తప్పిపోని తండ్రిని కలిగి ఉన్న వాళ్ళందరూ ధన్యులు తండ్రి. కానీ తండ్రి లేని వారు ఇంకా ధన్యులు అని మేము తెలుసుకున్నాం తండ్రి. ఎందుకంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నారు తండ్రి. తప్పిపోని తండ్రులుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.